ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణ ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చునని తెలుసు, కలకాలం నీ వెంట వచ్చునని తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించిన ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించిన ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి నిజమా ఏమి ద్రవ్యమా అని తలపులతో వన్యులు గదియుతురు. ఏమి నిజమా ఏమి ద్రవ్యమా అని తలపులతో వన్యులు గదియుతురు. పరలోక రాజ్యము వెలుగుడు మొదట, మొదట నీకు సమకూర్చును ప్రభు, అన్నియు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలము సుగంధ పూల ఉండాలి, 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 ఈ భూమిలో ఉన్నంత కాలము సుగంధ పూల ఉండాలి. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తునందు మరణించువారు ధన్యులు, నిజముగా ధన్యులు. వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురు, వారి కృషి ఫలితము వారి వెంట పోవును. మరి పల్లేటి మరియన్న గారు జూన్ నెల 23వ తారీఖున పరమపదించి 26వ తారీఖున సమాధి చేయబడి మరి ఆ ప్రభు సన్నిధి చేరుకున్నారనే విశ్వాసముతో ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ మన యొక్క విశ్వాసాన్ని మరింత బలపరుచుకుంటూ కుటుంబానికి ఇక ఓదార్పును ధైర్యాన్ని ఇస్తూ మరియన్న గారి ప్రేమను రుచి చూచి అనుభవిస్తూ ఆ స్మృతులతో ముందుకు సాగిపోతూ విశ్వాసాన్ని మన కుటుంబంలోని మాత్రం కాదు, ఈ సంఘము
లో మరింత బలపడుతూ ముందుకు సాగాలని మనం ప్రార్థన చేయడానికి వచ్చాము. మరి ఈ పూజావళిని సమర్పించడానికి విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ దిగుంపుడు బాలశివరెడ్డి గారు, అలాగే ఫాదర్ మరియ జోచి గారు, మరి గతంలో ఇక్కడ సేవలు అందించినటువంటి పలుటైన గురువులు, విశాఖ అగ్రపీఠ గురువులు, ఎంఎఫ్ గురువులు, ఏలూరు మేత్రాసన గురువులు, ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది గురువులు వచ్చారు. మరి ఇంతమంది గురువులు ఒక సామాన్యమైన విశ్వాసి కోసం వచ్చారు అంటే దానికి కారణం అతడు తన కుటుంబంలో ఒకరిని దేవుని సన్నిధికి, ఇద్దరిని దేవుని సన్నిధికి నడిపించగలిగి ఉన్నాడు. మరి గురువులు కుటుంబంలో ఉంటే జరిగేటువంటి ఆశీర్వాదాలు ఇదిగో సజీవ సాక్ష్యం ఇది. మరి ఈ దివ్య పూజాబల్లో ప్రార్థన చేయమని, మనందరినీ దీవించమని, పల్లేటి వారి కుటుంబానికి ఆదరువుగాను దేవుని యొక్క భద్రతను, కుస్తరింపును, ఓదార్పును దయచేయమని పూజలో ప్రార్థించమని మన ఫాదర్ గారిని కోరుతున్నాం. పూజారంభాన్ని ముందుగా మా కుటుంబానికి పెద్దవారైనటువంటి మా పెద్ద అన్నయ్య గారు మరియు జోసి ఫాదర్ గారిని, అదేవిధంగా రాయప్ప ఫాదర్ గారిని, మా ఎంఎఫ్ సభ పెద్ద గురువులైనటువంటి మ్యారియో ఫాదర్ గారిని, ముగ్గురిని కూడా నాన్నగారి పటం వరకు వచ్చి దండతో వారిని ఆశీర్వదించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. తర్వాత పూజ ఆరంభించుకుంటాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా భర్తను కోల్పోయిన పల్లేటి సుశీలమ్మకు, తండ్రిని కోల్పోయిన ఫాదర్ రాజు, ప్రసాదరావు, రాణి మరియు సిస్టర్ సునీతలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. మరి అన్నగారిని గుర్తు చేసుకున్నప్పుడు ప్రభు చెప్పిన విత్తువాని ఉపమానం నాకు గుర్తుకొస్తుంది. సారవంతమైన నేలపై పడిన విత్తనం నూరంతలుగా, అరువదంతులుగా, ముప్పదంతులుగా ఫలించునని ప్రభు వాగ్దానము చేసినట్లు మరి అన్ననే విత్తనం ఎక్కడ హంసవరం నుండి గిడిజాం అనే గ్రామానికి వచ్చి నూరంతలుగా ఫలిస్తూ మనం చెప్పుకున్నట్లు ఆయన పొందిన విశ్వాసాన్ని 100 కుటుంబాలకు అందించాడు. ఇంతకంటే జీవితం సాఫల్యం చేసుకోవడం మరొక విషయం ఉండదేమో. అక్కడిది సరిపోదన్నట్టు
దేవుడిచ్చిన గర్భఫలములైన మొదటి సంతానమైన రాజును, గురుత్వ సేవకు చివరి సంతానమైన సునీతను కన్యకామణిగా దైవ సేవకు అంకితం చేసిన గొప్ప మనిషి. అటువంటి మనిషి తప్పగా ఈ ఫలితం ద్వారా దేవుడు తన సన్నిధికి చేర్చుకుంటారని మన విశ్వాసం. అయితే ఒకవేళ మానవ జీవితున్న తరుణంలో బలహీనత వలన ఏమైనా దోషం అనర్చిన ఎడల కీర్తనకారుడు చెప్పినట్లు, ప్రభువు నీవు నీ నీతి ప్రకారము దండించిన ఎవరు తట్టుకొనగలరు? అయితే నీ సన్నిధిలో కరుణ లభించునని ఆ కరుణ ఆయన ఆత్మపై దేవుడు కుమ్మరించి తన దివ్య సన్నిధికి మోక్షవాసుల విందులో పాలు పంచుకునే భాగ్యం దయచేయాలని, అలాగే కుటుంబ సభ్యులకు సానుభూతిని ఊరటను దయచేయాలని ఈ పరిశుద్ధ సమయంలో మనందరం ప్రార్థన చేద్దాం. మన పాపాలకై పరితపించి ప్రభు క్షమాపణ అడుగుదాం. దేవదేవుడు మనందరకు చేసినటువంటి అన్ని మేలులను, ఉపకారములను, సకల కృపావరములను స్మరించుకొని కృతజ్ఞతగా ఈ పూజా బలి సమర్పించుకుంటూ, ప్రత్యేకంగా మరణించిన మన సహోదరుడు పల్లేటి మరియన్న గారికి ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి అన్ని మేలులకు, ఉపకారములకు, దీవెనలకు మనము దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఆయన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము దేవుని క్షమాపణ కోరుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, విశ్వాసుల మహిమయు నీతిమంతుల జీవమునైన మీరు మీ కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా విమోచింపబడిన మమ్ము కరుణింపుడు. మరణించిన మీ దాసుడు మరియన్న గారిపై దయ చూపి పునరుత్థాన పరమరహస్యమునందు నమ్మకముంచిన ఆయనను పరమానందమునకు చేర్చుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృత్యువులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను దేవుని సమక్షమునను నేను నిన్ను శాసించుచున్నాను.
నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును దాన్ని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధన ఆలకింపని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వారిని బోధించి పెక్కు మంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వినుట వదిలి కట్టుకథల వైపు వెళ్ళుదురు. కానీ అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్తను ప్రచారం చేయుచు దేవుని సేవకుడవుగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. నేను పానార్పణముగా పోయబడవలసిన కాలం ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయం వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపత్యగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించెను. నాకే కాదు, ఆయన దర్శనముకై ప్రేమతో వేచిన్న వారికి అందరికీ అనుగ్రహించును. ఇది ప్రభువాక్కు. మట్టిలోని కలవాలి విచ్చిన ఈ ఆత్మకి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీవేన సొంతం నీకేన సర్వం నిదరికే చేరాలి. నీవేన సొంతం నీకేన సర్వం నిదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, లోకాన నేనొక బాటసారి. ఈ జీవితమే ఒక ప్రయాణము, జీవితమే ఒక ప్రయాణము. తిరుమయా తిరుమయా నా హృదయ నేత్రములు ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను. తిరిగించు నా స్వామి, నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలో కలవాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరు
ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి జవాబు ఇవ్వాలి. ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి జవాబు ఇవ్వాలి. మోక్షమా నరకమా, మోక్షమా నరకమా, ఇప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను, ఆత్మకు బదులుగా ఏమివ్వగలను. తిరిగించు నా స్వామి, తిరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మీ ఆత్మతో పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము వచనములు 17 నుండి 27 వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరే. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు లేచునని నేను ఎరుగుదును అని పలికెను.
అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించిన జీవించును, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ నీ మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె అవును ప్రభు, లోకమున అవతరించనున్న దేవుని కుమారుడగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పల్లేటి మరియన్న గారి యొక్క మరణం చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. నాకు పల్లేటి మరియన్న గారికి దాదాపుగా 6 సంవత్సరాలు పైబడి సన్నిహిత సంబంధం ఇక్కడ ఉన్నది. ఆ తదుపరి కూడా ప్రత్యేకించి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నాకు చాలా ఆత్మీయులుగా ఉన్నారు. వారి గురించి 4 విషయాలు మనం మాట్లాడుకునే ముందుగా మన అందరి తరపున అమ్మ సుశీలమ్మ గారికి, తమ్ముడు ఫాదర్ రాజు మరియు తమ్ముడు ప్రసాద్ గారి యొక్క కుటుంబం మరియు చెల్లి రాణి యొక్క కుటుంబం మరియు సిస్టర్ సునీత ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరపున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. పల్లేటి మరియన్న గారు నా దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. దేవుని చేత అమితంగా అద్భుతంగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. ఆయన గురించి కొద్దిసేపు ధ్యానించేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా మరియన్న గారు క్రీస్తుకు సాక్షిగా జీవించారు అని చెప్పుటలో ఈ సంఘం, గిరిజాన సంఘం వాళ్ళు నిస్సందేహంగా పునరుద్ఘాటించి చెప్పవచ్చు, ఆయన క్రీస్తుకి సాక్షిగా జీవించాడు. అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక టాపీ మేస్త్రి. ఒకే ఒక కుటుంబం ఈ యొక్క గ్రామంలో ప్రవేశించి ఈ కుటుంబాన్ని ఇంత గొప్పగా, ఈ యొక్క ఆలయాన్నే ప్రతిష్ఠించుకునేంత గొప్పగా ఆయన పునాదై ఉన్నాడు. ప్రభువు చెప్తున్నటువంటి మాటలలో మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 21వ వాక్యంలో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములయందు శ్రద్ధ వహించితివి, నీ యజమానుని ఆనందములో పాల్పంచుకొనుము అని పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు మరియన్న గారి యందు తప్పనిసరిగా నెరవేరాయి అని నా యొక్క నమ్మకం. ప్రియ సహోదరి సహోదరుల, ఆయన వ్యక్తిగత జీవితంలో, ప్రార్థనలో, దైవ సేవలో, పరుల సేవలో, ఈ యొక్క సంఘ నిర్మాణంలో, విశ్వాసాన్ని బలపరచటంలో మరియు ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఆలయం వైపుకి ఆకర్షించటంలో, మరియ తల్లి పట్ల, దేవుని పట్ల భయభక్తులను, భక్తి ప్రపత్తులను వ్యక్తం చేయటంలో ఆయన
ఆయనకు ఆయనే సాటి. అంత గొప్పగా ఇవన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి టాపీ మేస్త్రిగా చేస్తున్నటువంటి పనులు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిని బట్టి చూస్తే ఆయన ఒక గొప్ప సాక్షిగా జీవించాడు. ప్రభువైనటువంటి క్రీస్తుకి, తన నమ్ముకున్నటువంటి దైవానికి గొప్ప సాక్షిగా జీవించాడు అని మనమందరం కూడా చెప్పవచ్చు. ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, అభినందన కోసం ఆయన ఎప్పుడూ కూడా ఎదురు చూడలేదు. ఈ యొక్క సంఘంలో చేసినటువంటి ప్రతి కార్యంలో కూడా ఎప్పుడు కూడా ఆయన నన్ను అభినందించాలి, నన్ను పొగడాలి, నన్ను ఫాదర్లు కానీ, ఉపదేశాలు కానీ, సిస్టర్స్ కానీ నన్ను ఎంచాలి అన్నటువంటి భావన ఏ కోశాన కూడా ఆయనలో కనిపించేటువంటిది కాదు. కానీ ఈ యొక్క గిరిజాం సంఘం ఈ రోజున దాదాపుగా 100 కుటుంబాలు ఏర్పరచబడ్డాయి అంటే దానికి పునాది మాత్రం తప్పనిసరిగా నమ్మినా నమ్మకపోయినా వాస్తవమైనటువంటి సత్యమైనటువంటి విషయం ఏమిటంటే దానికి మరియన్న గారే కారణం. ఆయనే పునాది. ప్రియ సహోదరి సహోదరులకు, ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయనకు ఒక లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి వాడు నాతోటి. తనకు చేతనైనంత వరకు కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొని, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొని, నేను ప్రభు వైపుకు ఆకర్షింపబడుతూ అనేక మందిని ప్రభు వైపుకి నడిపించాలన్నటువంటిదే నా యొక్క చిన్న ఆకాంక్ష ఫాదర్ అని చెప్తుండేటువంటి వాడు. మరి వీటన్నిటిని బట్టి చూస్తే తప్పనిసరిగా మరియన్న గారు క్రీస్తుకి సాక్షి అయి ఉన్నాడు అని మనమందరం కూడా చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారు, మరొక విషయాన్ని మరియన్న గారి గురించి మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం తన యొక్క జీవితంలో నెరవేరేలా చూసుకున్నాడు. ఈనాడు మనం చదివినటువంటి వాక్యంలో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవముండగా విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని విన్నాం. ఈ వాక్యము తన యొక్క జీవితంలో నెరవేరేలా జీవించాడు. ఇదిగో ఈ యొక్క 80 సెంట్ల యొక్క ఈ ప్రాంగణం ఆయన యొక్క జ్ఞాపకం. ఎక్కడో ఊరు బయట ఇస్తానన్నటువంటి స్థానాన్ని ఊరు మధ్యలో ఏర్పరచుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మరియన్న గారు. పలటైన సంస్థ వాళ్ళు ఈ యొక్క భూమిని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఎవరో ఎక్కడో దూర ప్రాంతంలో ఇస్తానన్నటువంటి సందర్భంలో క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళి, కథోలిక సంఘం ఈ ప్రాంతంలోనికి వస్తే ఇది అభివృద్ధి పడుతుంది, ఈ యొక్క అభివృద్ధి కేవలం క్రైస్తవులకు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు, మన యొక్క గ్రామం మొత్తానికి కూడా అది దోహదపడుతుంది, బహుశా మున్ముందు పాఠశాలలు రావచ్చు, లేకపోతే అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమంలో ఇక్కడ చేపట్టవచ్చు, కాబట్టి మీరు తప్పనిసరిగా దీనికి ఒప్పుకొని తీరాలి, దీన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే మా ఫాదర్సు మరి ఉపదేశాలు రాకముందుగానే వారితోకి వెళ్ళి మాట్లాడి దీన్ని నిర్ణయించి దీన్ని కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఇంకా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యము ఈ యొక్క కుటుంబానికి మరియు మన అందరికీ కూడా ఊరటనిస్తుంది. ఎందుకంటే ఆయన మరణించాడు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మన మధ్య మనలో నిత్యము ఆయన జీవిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారు, గిరిజాం సంఘం ఇంతగా అభివృద్ధి చెందడానికి ముందుగా చెప్పాను ఆయనే పునాదని. మరి ఆయన చేసినటువంటి కార్యాలు, చిన్న చిన్న కార్యాలు, వచ్చినటువంటి ప్రతి గురువుని కూడా ఆహ్వానించేటువంటి వాడు, ఉపదేశను కానీ గురువుని కానీ కన్యాస్త్రీని కానీ వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడు. అందువల్లనే ఆయన యొక్క కుటుంబము గొప్పగా ఆశీర్వదించబడినది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మనకు అదే తెలియజేస్తుంది. ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా బహు గొప్పగా ఆశీర్వదించబడతారని. మరి ఆయనకున్నటువంటి చిన్న జ్ఞానముతోనూ, చిన్న తెలివితేటలతోనూ, చిన్న జీవితంతో, చిన్న కుటుంబంతో మనల్ని అందరినీ, ముఖ్యంగా గురువులను అందరినీ కూడా, డయాసిస్ వారిని, పలటైన్ సంస్థ వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, దాదాపుగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ప్రాంతాన్ని కొనకముందు, ఈ భూభాగాన్ని కొనకముందు, లేదా ఇక్కడ ఒక షెడ్ ఏర్పరచక ముందు ఆయన కుటుంబంలోనే దాదాపుగా
1.5 సంవత్సరాల పాటు ప్రార్థన లేకపోతే చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేటివి జరుపుతూ ఉండేటువంటి వాళ్ళు. ఆ తదుపరి ఇదిగో ఇక్కడ ఒక షెడ్ వేయటం, ఆ షెడ్ తర్వాత నేను ఇక్కడ విచారణకర్తలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం, దీని చుట్టూ కనీసం ఫెన్స్ వేయడం, తర్వాత పైన ఉన్నటువంటి ఆ యొక్క సిలువగిరిని స్థాపించడం జరిగింది. ఆ సిలువగిరి స్థాపించాలి అనుకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలోనూ మరియు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి ఆలోచనలోనూ ఒక ఆత్మీయుడిగా మరియన్న గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరియు సహోదరులతో కలిసి ఎంతో సహాయాన్ని మరియు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మరియన్న గారు. వారికి ఒక చిన్న ఆశ ఉండేది, అక్కడ ఉన్నటువంటి మరియ మాత గ్రోటోని ఇంకా అభివృద్ధి పరచాలి అని. వచ్చిపోయేటువంటి వారందరికీ కూడా దారిలో అది కనిపించాలి ఫాదర్, దాన్ని మనం పెద్దగా కట్టాలి అన్నటువంటి ఆసక్తితోటి ఉండేటువంటి వాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులతో నేను అనేటువంటి వాడిని, పైకి చూడమనవయ్యా, అక్కడ చూడమని మరయ్య అన్న గారు, అక్కడ సాక్షాత్తు యేసు ప్రభు యొక్క స్వరూపము, మరియ తల్లి యొక్క స్వరూపము మరియు యోహాను గారి యొక్క స్వరూపము సిలువగిరిని కనిపిస్తూ ఉంటుంది, అక్కడ చూడమని చెప్పేటువంటి వాడిని. దేవుని చిత్తమైతే తప్పనిసరిగా అది నెరవేరుతుంది అని మేమిద్దరం కూడా సంభాషించుకునేటువంటి వారం. ప్రియ సహోదరులారా, మరి యొక్క స్థలం వారి యొక్క జ్ఞాపకం, ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వారి యొక్క జ్ఞాపకాన్ని మనకు తలపిస్తూ ఉంటాయి. మరి ప్రభువు చెప్తుంది అదే, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. ఆయన మన మధ్య జీవిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరులారా, నాకు తెలిసి ఈ ప్రాంగణము, ఈ దేవాలయము కొనసాగినంత కాలము కూడా ఆయన యొక్క జ్ఞాపకము చిరస్మరణీయంగా ఇక్కడ ఉంటూనే ఉంటుంది. ఇంకొక విషయాన్ని మరియన్న గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, క్రీస్తు కొరకు జీవించారు, క్రీస్తులో మరణించారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో నా మటుకు జీవించటమే క్రీస్తు, మరణించటమే లాభం అన్నారు. అది కూడా ఆయన యొక్క జీవితంలో నెరవేరుతూ ఉన్నది. ప్రతి చిన్న కార్యక్రమానికి, ప్రతి చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇంటింటికి వెళ్ళేటువంటి వాడు. వీళ్ళు అనేటువంటి వాళ్ళు, ఈయన కాళ్ళకి ఏమైనా చక్రాలు ఉన్నాయా, ఇన్నిసార్లు వస్తున్నాడు మా ఇళ్ళకి అనేటువంటి వాడు. మనం అడిగితే చాలు నేను వెళ్తాననేది ఉంటుంది. లేదా గురువు రాకముందు, ఉపదేశం రాకముందు, లేదా ఒక ప్రాంతంలో ఏదైనా చిన్న ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన కుటుంబం అక్కర్లేదు, ఆయన యొక్క ఇంటిలో జరగకపోవచ్చు, ఎవరింటిలో జరిగినా సరే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిచి ఆ యొక్క చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం జయప్రదం చేయడానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి బహు గొప్పగా ఆయన సహాయపడి ఉన్నాడు. మరి ఈ విధంగా ప్రియ సహోదరులారా, నా మటుకు జీవించటమే క్రీస్తు అన్నటువంటి మాటలు ఆయన యందు నెరవేరుతూ ఉన్నాయి. ఆయన తరచుగా చెప్తూ ఉండేటువంటి వాడు, నేను క్రీస్తు ప్రేమను పొందుకొని ఇక్కడికి వచ్చాను, నా కుటుంబము క్రీస్తు ప్రేమలో జీవిస్తుంది. ఇదంతా కూడా ఈ సంఘం అంతా కూడా దాదాపుగా అన్యులు, క్రైస్తవేతరులు, వీరందరినీ కూడా క్రీస్తుని యొక్క ప్రేమలో నింపేలా నేను జీవించడానికి, లేదా నేను నా యొక్క చిన్న ప్రయత్నం నేను చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శిద్దామండి, ఇంటింటికి వెళ్దాం, మాట్లాడదాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం. వారు ఒకవేళ అక్కడ ప్రార్థన చేయాలి అని అంటే అక్కడ ప్రార్థన చేద్దాం. మెల్లమెల్లగా వారిని అందరినీ కూడా దేవాలయం వరకు నడిపిద్దాం. నా కుటుంబాన్ని నేను చూపిస్తాను, దేవుని నేను నమ్ముకున్నాను, దేవుని నేను ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నువ్వు కూడా ప్రభు దగ్గరకు రా, నిన్ను ప్రేమిస్తాడు దేవుడు, నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని తనకున్నటువంటి చిన్న చిన్న మాటలతో చిన్న విశ్వాసాన్ని అంత గొప్పగా ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క విషయాలను చూస్తే ప్రియ సహోదరులారా, ఆయన క్రీస్తు కొరకే జీవించారు. ఆయన జీవించడమే కాదు, ఆయన యొక్క కుటుంబం మొత్తం కూడా క్రీస్తు కొరకే జీవించాలి జీవితాంతం వరకు కూడా అన్నటువంటి విషయాన్ని కూడా వారికి ఎల్లప్పుడూ కూడా బోధిస్తూ ఉండేటువంటి వాడు. ఇంట్లో ఉన్నాడంటే బైబిల్ గ్రంథం తీసుకొని చదువుతూ ఉంటాడు. అది ఎంతవరకు అర్థం చేసుకుంటాడో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు.
తిరిగేస్తూ ఉంటాడు. మరి ఆయన తన యొక్క ప్రథమ పుత్రుడు ఫాదర్ రాజు గారిని ఎంఎఫ్ సంస్థకి అంకితం చేశాడు, దైవాంకితం చేశాడు. అదేవిధంగా సిస్టర్ సునీతను ఏఎస్ఎంఐ కాంగ్రిగేషన్కి దైవాంకితురాలను చేశాడు. అది కాదంటూ మరొక అబ్బాయిని దీపక్ను కూడా చేరబిల్చుకున్నాడు. తనని గురుత్వ చదువు చదివిస్తూ ఉన్నాడు, దత్తు తీసుకున్నాడు. మిగిలినటువంటి పిల్లలు ప్రసాద్ కానీ, అమ్మ సుశీలమ్మ గారు కానీ, మరియు రాణి, వీరి యొక్క కుటుంబాలు కూడా క్రీస్తులోనే జీవించాలి, క్రీస్తులోనే అభివృద్ధి పరచాలి. వారందరూ కూడా క్రైస్తవులే అవ్వాలి. ఒకవేళ వివిధ కారణాల వల్ల బయటకు వెళ్ళినప్పటికీ కూడా బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా క్రీస్తు దగ్గరికే రావాలి, క్రీస్తుతోనే జీవించాలి. అదే ఆయన యొక్క సంకల్పం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కార్యక్రమాలు ఈయన చేసినటువంటి పనులు చూస్తే తప్పనిసరిగా ఆయన క్రీస్తు కొరకే జీవించాడు. మరి ఈనాడు క్రీస్తులో మరణించాడు. కానీ మన మధ్య మన యొక్క జ్ఞాపకాలలో చిరస్మరణీయంగా ఉన్నాడు. మరొక విషయం, మరీనా గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన దేవుని చెంతకు చేర్చబడ్డాడు, దేవుని చేత నీతి కిరీటాన్ని ధరింపు చేసుకున్నాడు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, లేకపోతే పునీతుల గురించి చదువుకుంటూ ఉంటాం. ఆయన అతి సామాన్యంగా జీవించి అంత గొప్ప జీవితాన్ని జీవించాడు. ఇంతమందిని, ఇంత సంఘాన్ని ఏర్పరచుకోవడం అంటే కేవలం గురువులు ఉపదేశాలు మాత్రమే కాదు. దీనిలో ఎక్కువ శాతం ఆయనే ఈ యొక్క సంఘాన్ని బలపరచడానికి కారకుడయ్యాడు. మేమందరం కూడా ఎప్పుడో వారానికి 2 సార్లు ఒకసారి వస్తూ ఉండేటువంటి వాళ్ళము. కానీ ఆయన ఇక్కడ ఉండి ప్రతిరోజు జపమాలు నిర్వహించేటువంటి వాడు, ప్రతిరోజు మైకుల్లో అనౌన్స్ చేసేటువంటి వాడు, లేదా వాక్యం చదువుతూ ఉండేటువంటి వాడు. ఇవన్నీ కూడా నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, మీరు కూడా క్రీస్తు కొరకు జీవించండి అని ఆహ్వానిస్తూనే ఈరోజు ఆయన క్రీస్తులో మరణించి నీతి కిరీటాన్ని ఆ ప్రభు చేత ధరింప చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తిమోతికి రాసిన రెండవ లేఖలో 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు ముగించినది, విశ్వాసమును నిలుపుకొంటిని అని. ఆయన ఈ ప్రాంతంలో వ్యక్తపరుస్తున్నటువంటి విశ్వాసం, ప్రకటిస్తున్నటువంటి విశ్వాసానికి ఆయన యొక్క బలహీనతలు ఎప్పుడు కూడా అడ్డు రాలేదు. బహుశా చిన్న చిన్న మానవ బలహీనతలు ఉండవచ్చు, కానీ అవి ఎప్పుడు కూడా ఆయనకు అడ్డు రాలేదు. బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కుటుంబ పోషణకు చాలా చాలా కష్టపడ్డాడు. అయినప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, వెనకడుగు వేయలేదు, క్రీస్తు నుంచి దూరం అవ్వలేదు. మరి ఈనాడు 65 సంవత్సరాల్లోనే ఆయన దేవుని యొక్క సన్నిధికి ఏతించబడ్డాడు. ఇందాక చెప్పినట్టుగా క్రైస్తవేతరులు వచ్చి పోతూ ఉండేటువంటి వారిని తప్పనిసరిగా పలకరిస్తూ ఉండేవాడు. వాడిని ఆడ కూర్చొని, చిన్న షాప్ ఒకటి ఉండేది అంతకుముందు, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు కూడా ఉందా, అక్కడ కూర్చొని వచ్చి పోయేటువంటి ప్రతి ఒక్కరిని, వారు ఎవరైనా కానీ, ముఖ్యంగా ఆ హైందవ సంఘం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వారికి ఏదో ఒకటి చెప్తుండేటువంటి వాడు. అదేవిధంగా పైన ఏర్పరిచినటువంటి సిలువగిరి వరకు కూడా మెట్లు వేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో తనంతటి తానుగా సాయశక్తిలా ప్రయత్నం చేశాడు. కానీ అది నెరవేరలేదు. తప్పనిసరిగా ఆ భగవంతు కృప వలన అది నెరవేరుతుందని ఆశిస్తూ ఉన్నాను. మరియు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మరియ భక్తుడు, మరియ తల్లి భక్తుడు. ప్రతిరోజు జపమాల చెప్పుకుంటూనే ఉంటాడు. అలా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి గ్రోటో ముందు చూస్తూ ఉంటాడు. అక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి సాయం అయిందంటే సాయంకాల సమయంలో తప్పనిసరిగా లైట్ వేస్తాడు. ఒకవేళ అది ఆరిపోయింది అనుకోండి, లేదా కరెంటు పోయింది అనుకోండి, వెంటనే ఒక దీపం వెలిగిస్తాడు, లేదా క్యాండిల్ అయినా వెలిగిస్తాడు. అంత కరెంటు ఉన్నది, అంత బాగానే ఉన్నది, నిద్రపోయాడు. ఆ నిద్రపోతున్నటువంటి మధ్యలో ఒకవేళ కరెంటు పోయింది అనుకోండి, లేచిన వెంటనే ఆ సమయంలో వచ్చేసి
ఇక్కడ ఆ మరియ తల్లి దగ్గర దీపం వెలిగిస్తాడు. చెప్తూ ఉంటాడు పిల్లలకి, ప్రసాద్కి మరియు రాణి వీళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన లేకపోతే వాళ్ళని పంపించి మరీ అక్కడ దీపం వెలిగేలా చేస్తాడు. నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో ఈ ప్రాంగణంలో కొన్ని రాత్రుల పాటు ఇది యొక్క ఆలయాన్ని నిర్మించేటప్పుడు మరియు పైన ఉన్నటువంటి ఆ యొక్క సిలువగిరిని ఏర్పరిచేటప్పుడు మరియు ఈ యొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ అని లేకపోతే గోడ్స్ అని ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో కొంతమంది ఫ్రాన్స్ దేశస్తులతో సహా ఈ ప్రాంతంలో ఉన్నాను నేను. అప్పుడు ప్రతి సమయంలో ఫాదర్ గారండి ఇది తీసుకోండి, ఫాదర్ గారండి ఇది తీసుకోండి, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి దాదాపు 18 మంది వచ్చారు ఫ్రాన్స్ దేశస్తులు. వారందరికి కూడా ఆయనదేపాటి జీవితం చిన్న జీవితం అయినప్పటికీ కూడా మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాడో ఏం చేస్తాడో కానీ ఏదో ఒకటి వండి తీసుకొస్తాడు, లేకపోతే కనీసం కాఫీలు టీలు 18 మందికి తీసుకొస్తూ ఉంటాడు. నేను ఏర్పరుస్తున్నాను మాస్టర్ ఇక్కడ అని చెప్పినా సరే, లేదండి ఇది నా తృప్తి, ఇది నా ఆనందం. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులకి ఆయన ఎల్లప్పుడూ కూడా చేయూతను అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ కుటుంబానికే కాదు, ఈ సంఘానికి, ఇక్కడ పనిచేసినటువంటి గురువులకు, ఉపదేశులకు అందరికీ కూడా చాలా ఆత్మీయుడి ప్రియ సహోదరి సహోదరులారు. మరి మనం అందరం కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో కీర్తనాకారుడు పలికినట్లుగా 34వ అధ్యాయం 8వ వాక్యంలో, వేదన వలన గుండె పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును అన్నట్లుగా మనం అందరము అమ్మ సుశీలమ్మ గారి కోసం మరియు వారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన యొక్క కృపలో ఆయన యొక్క ప్రేమలో బలపరుస్తూ వారందరికీ తగినటువంటి ఊరటను ప్రసాదించాలని ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు వారిపై దండిగా మెండుగా కురవాలని ఈ యొక్క పవిత్ర దివ్య బలిలో వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రేమామయులకు సర్వేశ్వర, మా తల్లి శ్రీ శుభను పాలించున్న 14వ లియో పాపు గారిని, బాలపీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, విశ్వాసులను, స్వార్థ సేవకులను ప్రతి ఒక్కరిని దీవించండి. మీ పవిత్రాత్మ వరములు ఈనాడు పునీత తోమాస్ వారి పండగ పూట తోమాస్ వారి వలె క్రీస్తు కొరకు మేము పనిచేస్తూ క్రీస్తులో మా జీవిత ఆనందాన్ని చూడగలిగే భాగ్యాన్ని తల్లి శ్రీ సభను మరొక్కసారి ఉజ్జీవపరచమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణాసాగరులకు సర్వేశ్వర, యావత్ ప్రపంచంలో శాంతి సమాధానాలు నెలకొని ఉండేటట్లు చేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మీ యొక్క శాంతి ప్రపంచ నాయకులపై కుమ్మరించి, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నట్లుగా ప్రపంచంలో శాంతి విస్తరిల్లుతూ యుద్ధాలు రూపుమాపై అనుగ్రహాన్ని నాయకులకు దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయామయులకు సర్వేశ్వర, మరణించిన పల్లెటి మరియన్న గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రభువా నిరంతరం మీ కొరకు తప్పించి జపించి తన జీవితాన్ని పావనం చేసుకొని తన కుటుంబం నుండి ఒక గురువుని మఠకన్యని ఇచ్చి ఈ గ్రామంలో 100 కుటుంబాలు స్థాపించడానికి దోహదపడిన ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డకు కావలసిన నీతి కిరీటాన్ని దయచేసి తద్వారా ఆ కుటుంబానికి ఊరటను ఓదార్పును దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణాసాగర్లకు సర్వేశ్వర, ఈ కత్తిపూడి విచారణను మరియు గిరిజాం గ్రామాన్ని దీవించి ఇక్కడున్న విచారణ గురువులను, అలాగే ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి గురువును, మఠకన్యలను ప్రతి ఒక్కరిని దీవించి ఈ గ్రామాన్ని ఇంకా 30 60 100 ఫలింపచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, ఇదిగో గుమికూడి వచ్చిన మీ బిడ్డలందరి హృదయ ఆలోచనలు వీక్షించేవాడివి నీవే. వారికి కావలసిన అనుగ్రహాలు దయచేసి
తద్వారా మేము ఎల్లప్పుడూ క్రీస్తు ప్రేమలో క్రీస్తునందు ఎదుగుతూ క్రీస్తు సాక్షులుగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని ఈ మనవులను మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రేమాన్వితుడవు ఓ దేవా మా కానుకలను గైకొనుమా. ప్రేమాన్వితుడవు ఓ దేవా మా కానుకలను గైకొనుమా. ప్రేమాన్వితుడవు ఓ దేవా. పంచభూతముల కాదారుడవు మనుగడ తీవే హేతువయా. పంచభూతముల కాదారుడవు మనుగడ తీవే హేతువయా. మాదగు సకలము నీదేయైన మాదగు సకలం నీదేయైనను కృతజ్ఞతార్పణ ఇది ఏ ప్రభువా. కృతజ్ఞతార్పణ ఇది ఏ ప్రభువా. ప్రేమాన్వితుడవు ఓ దేవా. స్థానము సంకేతములు రొట్టెయు ద్రాక్ష రసముమయా. మాదు స్థానమున సంకేతములు రొట్టెయు ద్రాక్ష రసముమయా. దివుల చేయుము నీ దీవెనలను దివుల చేయుము నీ దీవెనలను కృతజ్ఞతార్పణ ఇది ఏ ప్రభువా. కృతజ్ఞతార్పణ ఇది ఏ ప్రభువా. ప్రేమాన్వితుడవు ఓ దేవా. శాంతిదామమున సహాయుడవు చెడుగును వీడ నేర్పుమయా. శాంతిదామమున సహాయుడవు చెడుగును వీడ నేర్పుమయా. పావన జీవన ప్రాదేయులము పావన జీవన ప్రాదేయులము కరుణను గావుము కరుణాత్ముండ కరుణను గావుము కరుణాత్ముండ. ప్రేమాన్వితుడవు ఓ దేవా మా కానుకలను గైకొనుమా. ప్రేమాన్వితుడవు ఓ దేవా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునడులా ప్రార్థింపుడు. ప్రభు తన నామ సుతమహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును
నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా ప్రభువా, నీ కుమారుడగు మరియన్న ఆత్మరక్షణ కొరకు మేమర్పించి ఈ అర్పణములను ఆదరముతో స్వీకరింపుమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. ఈ బలి వస్తువులు మరియన్నను తన పాపముల నుండి విముక్తిని చేసి మీ కుమారుని మహిమలో సదా సజీవముగా ఉండుటకు తోడ్పడునుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యమున నమ్మకము వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖమును కలిగించినను నిత్య శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. ఓ దేవా, మీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే కానీ నాశనమొకట లేదు. ఇహలోకపు అనిష్ట నివాసము శిథిలమైనప్పుడు పరలోకమున నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు పరలోక భూలోకమంతయు మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఓ మా ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము.
ఈ విధమునివి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లయో జగద్గురువులను, మా బాలాపీఠ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన నీ దాసుడైన పల్లేటి మరియన్న అను నీ సేవకుడిని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదుకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరుచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తెలుగు మరియమ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
నాడు తోమాస్ వారి పండుగ దినాన ఈ కార్యక్రమం చేసుకోవటము యాదృచ్ఛికమే కావచ్చు, కానీ తాను నమ్మిన యేసుక్రీస్తును ప్రకటించుటకు ఎక్కడో పాలస్తీనా దేశం నుండి గలీలియా ప్రాంతము నుండి భారతదేశానికి వచ్చి క్రీస్తును ప్రకటించినట్లుగా అనేక మందిని విశ్వాసములోనికి ఆయన తీసుకొని వచ్చినట్లుగా మరి నాడు చరిత్ర మరియన్న గారు కూడా ఆ విధంగా ఇక్కడ సంఘం ఏర్పడటానికి ఇతోధికంగా తోడ్పడ్డారని మనకు అందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక విధంగా తోమాస్ గారి వలె ఆయన కూడా ఒక ధన్యజీవిగా మనము భావించవచ్చు. అయినప్పటికీ ఆయన కొరకు మనము నిత్య జీవభాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే ఇక కుటుంబము శోక దినాలు అయిపోయాయి, ఇక నిరీక్షణ దినాలు ప్రారంభమవుతున్నాయి. నేటితో ఇక శోకించవలసిన అవసరం లేదు. ఇక నిరీక్షణ మనం కూడా ఒకప్పుడు ఆయనతో కలిసి దేవుని దగ్గర కలుసుకోవాలనేటటువంటి ఆ నిరీక్షణతో ఈ కుటుంబం అంతా జీవించాలని మనందరము ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఉత్థాన క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకున్నాము. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో నేనే జీవమును పునరుత్థానమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణింపడని వాగ్దానము చేసిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. నీవు ఒక మాట పలికినా
నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే ప్రభు ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందుకు రండి. ఐదవ సహోదరులు ఉండొచ్చు, అలాగే ఇతర సంఘాలకు చెందిన బంధువులు ఉండొచ్చు. దయచేసి వారెవరు ముందుకు రావద్దు, మీ స్థలాల్లో ఉండి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. కసిపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరూ నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరూ నీ పయనములో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, వచ్చేదెవరు నీతో మరణం వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం.
సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? శ్రమతోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా? సంపాదన ఎవరిదగునో యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసి తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. పునీత యజ్ఞేశ్వరి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రువుల చేతులలో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, చివరి ప్రార్థనకు ముందుగా నాన్నగారి గురించి 2 మాటలు చెప్పాలని చాలామంది అడిగి ఉన్నారు.
అయితే అందరికీ సమయం సరిపోదు కాబట్టి నాన్నగారి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు మినహా ఇక్కడ పనిచేసినటువంటి పల్లోటియన్ సంస్థ గురువులకు నాన్నగారితో చాలా సుపరిచర్యం ఉన్నది. కాబట్టి కిషోర్ ఫాదర్ గారు చక్కగా నాన్నగారి గురించి వివరించి ఉన్నారు. ఇప్పుడు పల్లోటియన్ సంస్థకు చెందినటువంటి రాయపరెడ్డి ఫాదర్ గారిని 2 నిమిషాలు వచ్చి నాన్నగారి గురించి 2 మాటలు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత మన విశాఖ అగ్రపీఠ కోశాధికారి అయినటువంటి కోనా జయరాజ్ ఫాదర్ గారు కూడా నాన్నగారి గురించి 2 మాటలు చెప్తారు. తర్వాత మన డేవిడ్ మాస్టర్ గారికి నాన్నగారితో చాలా సుపరిచయము కాబట్టి ఆయన కూడా 2 మాటలు చెప్తానని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి వారికి కూడా అవకాశం ఇస్తూ 2 నిమిషాలు షార్ట్గా ముగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత నాన్నగారి పేరిట జ్ఞాపకార్థంగా ఈ యొక్క కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో జూబిలీ ప్రార్థన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జూబిలీ సంవత్సరం ప్రత్యేక విధంగా ఈ జూబిలీ ప్రార్థన అందరూ కూడా ప్రార్థిస్తారని ప్రత్యేక విధంగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియన్న గారితో పరిచయం, పల్లోటి సంస్థగా 2వ గురుగా పరిచయం. చెప్పాలంటే మరియన్న గారితో పరిచయమైనప్పటి నుంచి అబ్రహాం గుర్తుకొచ్చేవాడు. విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాం గుర్తొచ్చేవాడు. మంచి గ్రామం హంసవరం, హంసల్లాగా చక్కగా జీవించే గ్రామం. ప్రతిదినం దివ్య బలి పూజ, ఎప్పుడో నెలకో 2 నెలలకో పూజ ఉండే గ్రామానికి రావటం అనేది, ఇక్కడికి వచ్చి బలపడడం అనేది అసాధ్యం. అయినప్పటికీ అవన్నీ వదిలిపెట్టి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని దివ్య బలి పూజ లేకపోయినప్పటికీ నా ప్రభు నా దేవ అంటూ ప్రతి దినము ఉదయం లేవగానే భార్య భర్త సుశీలమ్మ మరియు మరియన్న గారు చక్కగా ప్రార్థన చేసుకుని తమ యొక్క అనుదిన జీవితాన్ని ప్రారంభించేవారు. మరి వారికి సుమాత్రిక జీవిత విశ్వాస జీవిత బీజం వారి అమ్మగారు. ప్రియబిడ్డలారా గమనించండి, బహుశా కొద్ది రోజులే ఉదయాన్నే లేచి తన బుట్ట తీసుకొని 2 చేపలు వేసుకొని ఇదిగో రౌతులపూడి, ఇటు వచ్చాక తేటగుంట, ఇవన్నీ గ్రామాలకు వెళ్తూ అమ్ముకుంటూ ఆమె కూడా ఆ విశ్వాసం నడిచింది. ఆ విశ్వాసం నడిచింది కాబట్టే కుమారుడు నడిచాడు. ఆ కుమారుడు దేవుడు దీవించడం మాత్రమే కాకుండా ఆ కుమారుని కుటుంబం ఎంత అమితంగా దీవించాడంటే, తాని యొక్క అబ్రహాము ఏ విధంగా ఇస్సాకుని దేవుడు అడిగాడో, చాలా కష్టమైంది అబ్రహాముకి, అయినప్పటికీ దేవా నీ చిత్తం అని చెప్పేసి దేవునికి అప్పగించాడు. అదే విధముగా ఆ యొక్క ప్రథమ కుమారుడు ఫాదర్ రాజు గారిని, చిట్ట కూతుల్లో సామాన్యంగా తండ్రులు వదులుకోరు కూతుళ్ళని, అలాంటిది ఆ కూతుర్ని కూడా దేవుని సేవకు త్యాగం చేస్తాడు. ఇక 2వదిగా ప్రియబిడ్డలారా, ప్రతి దినము కూడా నేనున్నప్పుడు ప్రతి బుధవారం ప్రతి ఆదివారం దివ్య బలి పూజ ఉండేది. ఫాదర్ గారిని ఏం వెళ్తారు, పొద్దున పోదు గారనే వాళ్ళు, కానీ అక్కడ పూజ ఉంది కాబట్టి పొద్దున్న వెళ్ళేవాడిని. ఆ యొక్క వెళ్ళే సమయంలో జాగ్రత్త అంటూ ఉండేవాడు. ప్రియబిడ్డలారా గమనించండి, ఈ విధముగా ప్రతి విశ్వాసి కూడా ఆ విశ్వాసంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి తోడుగా నీడుగా ఉండేవాడు. మరి ఈ రోజున అదిగో శారీరకంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా మన మధ్య ఉంటూ ఉన్నాడు. ఇక 3వదిగా ప్రియబిడ్డలారా, ఈ అనుకున్న స్థలము, సమాధుల స్థలం, మాస్టర్ గారు ఎంత యుద్ధం చేశాము, కానీ దేవునికి సంబంధించినటువంటి స్థలం కాబట్టి ఇదిగో ఆ యొక్క స్థలాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోగలిగారు ఈ గ్రామం. వారితో ఉన్నటువంటి మరొక్క విశ్వాసురాలు ఆవిడ నిజండి, వాళ్ళిద్దరూ కూడా ఆయన జపమాల నడిపిస్తుంటే కొత్తగా ఆమె సంఘంలో ప్రవేశించి ఆ యొక్క విశ్వాసం ఎంత పటిష్టపడిందంటే, అనారోగ్యం బాగలేనప్పటికీ కూడా
ఆమె ఆ యొక్క మనవళ్ళ చేతులు పట్టుకొని గుళ్ళోకి వచ్చేది. ఆ విధముగా వీరిద్దరూ కూడా వేసిన విత్తనాలే, ఆ యొక్క విశ్వాసులు పటిష్టపడాలనేటువంటి విత్తనాలే ఈరోజు ఇంత చక్కగా ఎదగలిగింది. కాబట్టి ప్రియబిడ్డరా, ఆ రోజు వేసిన అబ్రహాము విత్తనం మరి ఈ రోజున మరియన్న గారు మరియ తల్లి ప్రార్థన సహాయంతో వేసిన విత్తనం ఇదిగో అంచెంచు ఎదుగుతూ ఉన్నది. దేవుడు ఈ గ్రామాన్ని అతి ముఖ్యంగా ఈ యొక్క సంఘాన్ని నడిపించే ఉపదేశ్ గారిని, వారికి ప్రోత్సాహిస్తూ కాపాడినటువంటి ఫాదర్ రాజ్ కుమార్ గారిని భగవంతుడు ఆస్వాదించాలని, ఆ యొక్క ప్రార్థనలు తోడుగా ఉంటాయని మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ రాజు గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతిమేత రాసిన విశాఖ అగ్రపీఠాధిపతులు పాల తండ్రి గారు, మాజీ అగ్రపీఠాధిపతులు ప్రకాష్ తండ్రి గారు, వికాస్ జనరల్ ఫాదర్ డి బాలశౌరి, ఛాన్సలర్ ఫాదర్ జాన్ ప్రకాష్ మరియు డయాసిస్ గురులందరి తరపున అమ్మకి, చెల్లెళ్లకు, తమ్ముడికి, ప్రత్యేకంగా రాజు ఫాదర్ గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, దేవాతి దేవుడు ఈ తండ్రిని దీవించి దైవరాజ్యం అనుగ్రహించి దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. తండ్రితో నాకున్నటువంటి సంబంధం చాలా తక్కువే, కానీ చాలా ఎక్కువగా ఆయన నుంచి నేర్చుకున్నాను. మొదటిసారిగా రాణి పెళ్ళికి రావడం జరిగింది. తర్వాత బాగోలేక నేను సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయినప్పుడు ఆయనకి దివ్య ప్రసాదం రోజు ఇచ్చే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. రోజు కూడా పూజ అయిన తర్వాత ఆయన దివ్య ఇవ్వడానికి వెళ్ళేసరికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండేవాడు. అనగా నా ప్రభుని స్వీకరించబోతున్నాను, నా ఆత్మలో ఆయన రాబోతూ ఉన్నాడని సైలెంట్గా మౌనంగా ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇక చివరిగా మరణించిన సమయంలో ఆయన శరీరం వైజాగ్ తీసుకురావడానికి, అక్కడ భద్రపరచడానికి, మరలా దాన్ని తయారు చేసి ఇక్కడ పంపించడానికి రాజు ఫాదర్ గారు రాగానే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురావడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఆ తండ్రికి కొంచెం సహాయం చేయగలిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కావున ఆయన ఇంతవరకు విన్నదాన్ని బట్టి ఇవన్నీ కూడాను రాజు ఫాదర్ని చూశాను. ఎందుకనగా మేము ఇద్దరం కూడా స్నేహితులం, క్లాస్మేట్స్, 21 సంవత్సరాలుగా. ఆయనలో ఉన్న గుణగణాలన్నీ ఈరోజు ఆయన తండ్రి నుండి వచ్చాయి, తండ్రిని నేర్చుకున్నాడు అన్న విషయం ఈరోజు నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన నేర్చుకున్నటువంటి ఆ తండ్రిని వచ్చిన గుణగణాలని ఎల్లప్పుడూ మనం కూడా నేర్చుకుంటూ మౌనంగా దేవుని కొరకై, దైవ సేవ కొరకై, దైవ ఆశీర్వాదాల కొరకై ప్రార్థిస్తూ పనిచేస్తూ ఆ తండ్రిని కోల్పోయిన రాజు ఫాదర్ గారికి, తన యొక్క సతీమణి అమ్మకి, సహోదరులకి, చెల్లెలకి, తమ్ముడు కూడాను దేవాతి దేవుడు తోడుగా ఉండి పరలోక రాజ్యం నుండి తండ్రి ప్రార్థిస్తున్నాడని నమ్ముతూ దేవుడి నిత్య విశ్రాంతిని, దైవరాజ్యాన్ని ప్రసాదించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి పూజ్యవర్యులారా, సంఘస్థులారా, మీ అందరికీ దేవాది దేవుని యొక్క కృపలు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ, మరియన్న గారి గురించి నేను ఫాదర్ గారిని ఏమైనా అవకాశం ఉంటే ఒక 2 నిమిషాల సమయం నేను కోరాను. అందుకు పూజలకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈ గ్రామంలో ఫస్ట్ అడుగు పెట్టడానికి, ఈ గ్రామం ఇలాగ ఉండడానికి వ్యక్తులు, ఆ ముగ్గురు ఎవరంటే లూకోస్ ఫాదర్ గారు, మరియన్న గారు, జాన్ భాస్కర్ ఫాదర్ గారు. జాన్ భాస్కర్ ఫాదర్ అంటే పొలటెన్ గురువు వారు. ప్రారంభంలో లూకోస్ ఫాదర్ గారికి ఆయన నాకు ఒక సవాల్ విసిరారు. నేను అప్పుడే హైదరాబాద్ సెయింట్ జాన్ సెమినరీలో ట్రైనింగ్ అయ్యి వచ్చాను. ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత యానిమేటర్గా నాకు విశాఖపట్నం డయాసిస్లో 2000లో 3 జిల్లాలకు కూడా తిరగడానికి అవకాశం ఇచ్చారు మరి విశాఖ డయాసిస్లో. అదంతా అయిపోయిన తర్వాత నేను కొద్దిగా గొప్పగా చెప్పుకున్నప్పుడు లూకోస్ ఫాదర్ గారు ఒకే ఒక మాట అన్నారు, ఎక్కడ సంఘం లేని చోట సంఘం నిలబెట్టడం గొప్పతనం అన్నారు. ఆ సవాల్ విసిరి, అప్పుడు నువ్వు ఇంత ట్రైనింగ్ కేతకిస్తుందని చెప్పుకోవాల్సిమా, నువ్వు ఏ పని చేయకుండా ట్రైనింగ్ కేతకిస్తుందని చెప్పుకోవడం అడగలేదని చెప్తుంటే, అప్పుడు ఆ సమయంలో లూకోస్ ఫాదర్ గారు ఏ ఫాదర్ గారు అయితే సవాల్ విసిరారో ఆ ఫాదర్ గారే నన్ను బండిక్కించుకుని జాన్ భాస్కర్ ఫాదర్ గారు
ఇదే ఇంచుమించు ఇదే సమయం వర్షాకాలం. ఆ సమయంలో బండి ఎక్కించుకొని తీసుకొచ్చారు. ముగ్గురం వచ్చాం ఇక్కడికి. జాన్ భాస్కర్ ఫాదర్ గారు, నేను లూకోస్ ఫాదర్ గారు వస్తే మరియన్ గారు అప్పుడే తాపిపల్లిలోంచి వచ్చి ఇంటి దగ్గర చద్దన్నం తింటున్నారు. వస్తూ నేను జాన్ భాస్కర్ గారి ఫాదర్ పడిపోయాం బండి మీద దిగుతూ. అప్పుడు లూకోస్ ఫాదర్ గారు మమ్మల్ని కొద్దిగా అన్నారు, ప్రారంభంలోనే పడిపోయారు, ఇది నిలబడుతుందా అన్నారు. నాకు ఇంకా గట్టి పట్టుదల వచ్చింది, ఎలాగైనా సాధించాలని. అప్పుడు ప్రారంభం గురువులు నన్ను అప్పచెప్పి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా నాకు అప్పగించింది మరియన్న గారిని. మరియన్న గారి చేతిలో చేవేసి, ఇదిగో మరియన్నను నీకు అప్పగిస్తున్నాను, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదని ఫాదర్ గారు ఇద్దరు అప్పచెప్పి వెళ్ళారు. అప్పటి నుంచి ప్రారంభం అయిన తర్వాత దగ్గర నుంచి 6 నెలల పాటు ఇక్కడ పూజలు లేవు. ఎందుకంటే జాన్ భాస్కర్ ఫాదర్ గారు కొత్తగా రావడం, కొత్త విచారణ గొల్లపురోలు కొత్తగా ప్రారంభించడం, అన్నీ సమకూర్చుకోవడం వల్ల ఫాదర్ గారు కూడా సరిగా రాకపోయేవారు. వారానికి 2 సార్లు నేను లారీ ఎక్కువ వచ్చేవాడిని. మరియన్న గారిని పట్టుకొని ఎలాగైనా సంఘం స్థాపించి, ఆయన ఆశ ఏంటో తెలుసా, రాయపరెడ్డి ఫాదర్ గారు అన్నట్లు అంశవరంలో మార్చాలి. అంశవరాన్ని మరియత్తల్ని ఎలాగైతే ఊరేగిస్తారో అలాగే ఎక్కడ ఊరేగాలి. అదే ఆయన పట్టుదల. నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఇంటింటికి తిరిగి, తమ్ముడు ప్రసాద్ మేము కూడా ఇంటింటికి తిరిగి మమ్మల్ని చాలామంది మా ఇంటికి రావద్దు అనేవారు. ఎందుకంటే చాలామంది అన్యపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉండేవారు. అయినా కానీ పదే వెళ్తూ మరియన్న గారు కూడా ఉండి నడిపించి ప్రతి ఇల్లు ప్రతి గడప తొక్కి మేము ఇంటింటికి తిరిగి, ఈనాడు గొప్ప ఏంటంటే ఏ విచారణలోనూ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అస్తము నా అస్తము బట్టి మరి ఏంటో తెలియదు, కానీ 100 మందికి ఒకేసారి జ్ఞానస్నానాలండి. 100 మంది లైన్గా నిలబెట్టి, కిషోర్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు, 100 మందికి ఒకేసారి జ్ఞానస్నానాలు ఇప్పించామండి. ఆయన అప్పుడు అన్న మాట ఏంటంటే, ఎంత ఆనందంగా ఉందండి నాకు అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, ఈ పలంగా చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడండి. ఆయన ఆశ చూడండి, ఎంత ఆశ, ఈ పలంగా చనిపోయినా పర్లేదు, 100 మందిని నేను సంపాదించాను ఇక్కడని. ఆ రీతిగా ఆయన మాకు పనిచేస్తున్న ఉపదేశాలకు ఎంతో 13-14 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేశాను. మొన్న 7 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి. తర్వాత ఆనంద మాస్టర్ గారు కూడా చక్కగా అద్భుతంగా ఈ సంఘాన్ని కాపాడుకుంటూ మాస్టర్ గారిని పట్టుకుని నడిపించుకుంటూ వస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో నేను గొప్పగా చిన్న మాట ఒకటి చెప్తున్నాడు ఏంటంటే, ఒక ఉపదేశకి ఒక ఇంటిలో అంత పరిచర్య ఎక్కడా జరిగి ఉండదు. నాకు కావాలంటే వేడి నీళ్ళు, తాగాలంటే వేడి నీళ్ళు, వారి కింద పడుకుని నాకు మంచం ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి, మరియన్న గారు నేను భోజనం చేస్తేనే ఆయన భోజనం చేసేవాడు. అంత మంచి మనసు. ఏంటంటే ఆయనకి ఒక పిచ్చి, ఏంటి విచారణ అవ్వాలా, ఇక్కడ పూజలు జరగాల, అదే పిచ్చి ఆయనకి, అంతకన్నా పిచ్చి ఏం కాదు. అంత పిచ్చితో ప్రార్థించి ఆ కుటుంబాన్ని అంత ముందుకు నడిపించుకొచ్చారు. సిస్టర్ గారిని అలా అమ్మగారు, ఎలాగైనా ఒక అమ్మాయిని అమ్మగారిని చేయాలి, ఏం చేద్దాం మాస్టర్ గారిని ఆలోచిస్తే సునీతమ్మని తీసుకుని కాకినాడ అమ్మగారు బోర్డింగ్లో జాయిన్ చేశాను. అమ్మగారితో సెంట్ జోసెఫ్ అమ్మగారి దగ్గర జాయిన్ చేసి సునీతని తీసుకెళ్ళి జాయిన్ చేసి స్కూల్లో ఇంకొక 2 అమ్మాయి వెంకటలక్ష్మిని, ఇద్దరిని మొత్తం 3 తీసుకెళ్ళి కాన్వెంట్లో జాయిన్ చేస్తే దేవుడు ఆ బిడ్డను ఎన్నుకున్నాడు సిస్టర్ గారిగా. ఇలాగా వారు ఈ యొక్క గ్రామం ఎంత అభివృద్ధి అవ్వడానికి గల కారణం వారిది చాలా పెద్ద చెయ్యని నేను భావిస్తూ, వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని లక్ష్మమ్మ ఎంతో ప్రేమించింది నన్ను. కుటుంబంలో మా రాజు ఫాదర్ గారు, తమ్ముడు ప్రసాద్, రాణి, వీళ్ళందరూ కూడా ఎంతగానో నన్ను ప్రేమించి ఆదరించారు. ఈ ఊరిలో ఈ గ్రామం ఇంతగానే కాకుండా సంఘ పెద్దలు కూడా చాలా ప్రోత్సహించారు, యవనస్తులు ప్రోత్సహించారు, అందరూ ప్రోత్సహించడం వల్లే ఈ గ్రామం ఎంతగా అభివృద్ధి అయ్యింది. అందుకు సహకరించినటువంటి నాకు చాలా బాధగా ఉంది మరియన్న గారిని కోల్పోయినందుకు. నిజంగా ఆయన చనిపోయిన తమ్ముడు ఫోన్ చేసిన వెంటనే చాలా గట్టిగా ఏడవలసి వచ్చింది, అంత బాధ అనిపించింది నిజంగా. కాబట్టి వారికి ఆత్మశాంతి దొరకాలని మరి ప్రార్థించవలసినదిగా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుని నాకు అవకాశం ఇచ్చినటువంటి పూజ్యవర్యులకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మాకు మా పెద్దన్నయ్య గారు అయినటువంటి మా ఆధ్యాత్మిక గురువులు మరియు మా ఫాదర్ గారు మరియోస్ ఫాదర్ గారు ఎప్పుడు మాకు ఒకటే మాట నేర్పించేవారు, ఎంతమంది గురువులు మన గ్రామానికి అడుగు పెడితే అంత ఆశీర్వాదం. ఆయన ఎప్పుడు కూడా మాకు గుర్తు చేసేవారు. ఈరోజు నా ప్రీస్ట్లీ ఫ్యామిలీ, నా గురుత్వ కుటుంబం, ఇంతమంది గురువులు
నాన్నగారి గురించి వచ్చి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉదయం 9 గంటల వరకు కూడా వర్షం ధారాళంగా పడుతూనే ఉంది. ఎలా జరుగుతుందో అనుకున్నాం. చనిపోయిన రోజు కూడా అదేవిధంగా వర్షం పడుతున్నది, కానీ ఆయన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా అన్నీ జరిగాయి. అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి వాతావరణాన్ని ఇప్పటి వరకు కూడా ప్రసాదించినటువంటి ఆ దేవాది దేవునకు, మన అమ్మ పరిశుద్ధ మరియ తల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చనిపోయిన రోజు నేను ఎవరిని కూడా పిలవలేకపోయాను. అయినప్పటికీ మన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మల్లవరి ప్రకాష్ తండ్రి గారు తనంతట తానే, నేను నాన్నగారి గురించి వచ్చి పూజ చేస్తాను, నీ గురించి కాదు కానీ ఆయన బట్టి ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం నేను చూశాను, ఆయన ఆతృత నేను చూశాను మీ సంఘం గురించి, కాబట్టి నేను ఖచ్చితంగా వచ్చి పూజ చేస్తానని ఆయనే వచ్చి చనిపోయిన రోజున నాన్నగారి కొరకు దివ్య పూజములు అర్పించి ఉన్నారు. వారికి అదేవిధంగా మన విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడులబాల తండ్రి గారు, రాజు నేను ఇటలీ వెళ్తున్నాను పాలియం తీసుకోవడానికి, ఈరోజే నా ప్రయాణం కాబట్టి నేను రాలేకపోతున్నాను, కానీ నా ఆశీస్సులు నా ప్రార్థనలు ఉంటాయని ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఆయన మెసేజ్ రూపంలో కూడా ఆయన సందేశాన్ని అందించి ఉన్నారు వారికి. అదేవిధంగా ఏలూరు మేత్రాసనము పొలిమేరు జయరావు తండ్రి గారు, నాన్నగారు మరణించిన వెంటనే ఆ సందేశాన్ని గురువులందరూ కూడా తెలియచేసి ప్రార్థించినటువంటి పొలిమేరు జయరావు తండ్రి గారికి, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి బిషప్ లారీ హొనలూరు డైసిస్ బిషప్ గారు, వారితో పాటు మా ఎంఎఫ్ సభ డిఎన్ఏ డెలిగేషన్ ఆఫ్ నార్త్ అమెరికా గురువులందరూ, మరి ముఖ్యంగా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నేను ఫ్లైట్ ఎక్కే వరకు కూడా నాతో పాటు ఉండి నన్ను ఓదార్చినటువంటి మా ప్రీతం గురువులు కురియోకోస్ ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజును కూడా యాదృచ్ఛికంగా బాలశివరెడ్డి ఫాదర్ గారిని నేను పిలవలేకపోయాను, నాకు నెంబర్ లేకో పెద్దవారిని ఇబ్బంది పెట్టడం అని నేను పిలవలేకపోయాను, కానీ వారే తెలుసుకొని ఈ రోజున నాన్నగారి ఈ యొక్క జ్ఞాపకార్థ దివ్య పూజ బలికి వచ్చి దివ్య పూజలను సమర్పించడం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యంగా భావిస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్ మోన్సిన్యూర్ బాలశివరెడ్డి గారికి. అదేవిధంగా మా ఎంఎఫ్ సభ జనరల్ కౌన్సిలర్ అయినటువంటి ఫాదర్ మ్యారియో గారు సెలవులకని వచ్చి ఉన్నారు, కానీ చనిపోయిన రోజున ఈరోజు కూడా తమ్ముడు నేను నీతో ఉన్నాను అని చెప్పి వారి యొక్క సమయాన్ని మాకై వెచ్చించినటువంటి గురుశ్రీ ఫాదర్ మ్యారియో గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ రాజు గారు ఇక్కడ లేరు, వారు ఇటలీ దేశంలో ఉన్నారు, కానీ వారు అనునిత్యం కూడా నాతో మాట్లాడుతూ వారి యొక్క కౌన్సిలర్స్ అయినటువంటి ఫాదర్ ప్రసాద్ గారు, కొల్లిరాజు ఫాదర్ గారు, పుష్పరావు ఫాదర్ గారు, అదేవిధంగా సుశేశ్వర ఫాదర్ గారిని నాకు ఊరటగా ఉండడానికి పంపిస్తూ వారు చేసినటువంటి అన్నింటికి గాను ప్రొవిన్షియల్ ఫాదర్కి వారి కౌన్సిలర్స్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున నా స్నేహితుడు ఫాదర్ జయరాజ్ గారు, నాన్నగారు సుమారుగా 3 సార్లు కోమాలోకి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నప్పుడల్లా కూడా జయరాజ్ ఫాదర్ గారు వెళ్ళి వారికి ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా చూసుకోవడం, చనిపోయిన తర్వాత కూడా నేను దూరంగా ఉన్నప్పటికీ అన్ని కార్యక్రమాల్లో విశాఖపట్నంలో బాడీని మోర్చరీలో ఉంచడం దగ్గర నుంచి డాడీ బాడీ మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా వారే చేశారు. నన్ను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని మోర్చరీకి తీసుకొని వెళ్ళి పువ్వులు కొని డెకరేషన్ చేయించి అన్ని రకాలుగా నేను ఉన్నాను రాజు, యూ డోంట్ వరీ, యూ కమ్ స్లోలీ అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చినటువంటి నా స్నేహితుడు జయరాజ్ ఫాదర్ గారికి నా తరపున, మా కుటుంబం అయినటువంటి అందరి తరపున, మరియు జోస్ ఫాదర్ గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయరాజ్ ఫాదర్ గారికి. అదేవిధంగా ఈరోజు దివ్య పూజ బలిలో చక్కటి ప్రసంగాన్ని అందించినటువంటి మా కుటుంబ సభ్యుల్లో ఒకడై ఎప్పుడు కూడా నాన్నగారి నాన్న అని పిలుస్తూ మమ్మల్ని తమ్ముడు అక్క తమ్ముడుగా సంబోధిస్తున్నటువంటి మా ప్రీతం గురువులు కిషోర్ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గడిజాం గ్రామము గొల్లపురోలు విచారణలో ఒక సంఘంగా ఉండేది. ప్రతి ఒక్క గురువు కూడా ఒక కుటుంబంలో ఈ బిడ్డలాగే రాయపరెడ్డి ఫాదర్ గారు రావచ్చు, జాన్ భాస్కర్ ఫాదర్ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి భాను ఫాదర్ గారు కావచ్చు, జయరాజ్ ఫాదర్ గారు, బతులమ్మాయి ఫాదర్ గారు చేసినటువంటి వారందరూ కూడా ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని ఆదరించి ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
మా విచారణకర్తలైనటువంటి రాజ్ కుమార్ ఫాదర్ గారు, నాన్నగారు మరణించింది మొదలు ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కూడా క్షుణ్ణంగా అన్ని గైడెన్స్ ఇస్తూ అన్ని రకాలుగా వారు ప్రోత్సహించినటువంటి మా ప్రియతమకు రాజ్ కుమార్ ఫాదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాలశౌరి ఫాదర్ గారు, హంసవరం విచారణకర్తలు, నాన్నగారికి 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి దివ్యసప్రసాదాన్ని ఇవ్వడము, అవస్తభ్యంగా ఇవ్వడం హాస్పిటల్లోనే. ఈ రకంగా ఒక మంచి మరణానికై ఆయనను ఆధ్యాత్మికంగా తయారు చేసి ఉన్నారు. ఇద్దరు గురువులు కూడా, రాజ్ కుమార్ ఫాదర్ గారు, అదేవిధంగా బాలశౌరి ఫాదర్ గారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే చాలామంది పెద్ద పెద్ద గురువులందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున విజయవాడ, ఏలూరు, విశాఖపట్నము, శ్రీకాకుళము, అదేవిధంగా మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ మా గురువులు, కపుచున్ సభకు చెందినటువంటి గురువులు తమ్ముళ్ళు, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందినటువంటి గురువులు, ఇంకా రకరకాల మేత్రాసనానికి చెందినటువంటి వారు, ఇక్కడ నా స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి వారిలో ప్రిన్సిపాల్స్ ఉన్నారు, కాలేజీలో పనిచేసే వారు ఉన్నారు, నాని అన్న, అదేవిధంగా భాస్కర్ ఫాదర్ గారు. వారు వాళ్ళ కాలేజీని విడిచిపెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉన్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి శౌరి ఫాదర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అరకు నుంచి వచ్చినటువంటి యేసుదాస్ ఫాదర్ గారికి, అదేవిధంగా మిరియాలగూడ నుంచి నా స్నేహితుడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మై ఫ్రెండ్ ప్రేమ్కు, నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారులకు, ఏఎస్ఎంఐ ఆల్వేస్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ మా కుటుంబం లాంటిది, అనిల్ అమ్మగారికి, ఎల్సి అమ్మగారికి, హర్షిత సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు 3 సార్లు కోమాలో ఉన్నప్పుడు నాన్నగారిని చూసుకున్నటువంటి సెయింట్ జోసెఫ్ అనెస్సీ సిస్టర్ గారు, ముఖ్యంగా డాక్టర్ సుగుణ గారు అప్పుడు అక్కడ ఉండేవారు. వారితో పాటు సిస్టర్ దీప్తి గారు అడ్మినిస్ట్రేటర్, వారితో ఉన్నటువంటి సిస్టర్స్ అందరికీ కూడా, సెయింట్ జోసెఫ్ సిస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన మధ్యకు ఎమ్మోకలేట్ సిస్టర్స్ వచ్చి ఉన్నారు సామర్లకోట నుంచి, అదేవిధంగా జేఎంజే సిస్టర్లు అనకాపల్లి నుంచి వచ్చి ఉన్నారు, కనోస సిస్టర్స్ బత్తిలి నుంచి, అదేవిధంగా పాయికరాపేట నుంచి, ఇటు ద్రాక్షారామం నుంచి వచ్చినటువంటి కనోస సిస్టర్ గారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపదేశ మాస్టర్ గారు అయినటువంటి డేవిడ్ అన్నకు, అదేవిధంగా ఆనందరావు మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాన్నగారు ఆసుపత్రిలో ఉండి హిప్పు విరిగిపోయి ఆ సర్జరీ జరుగుతూ ఉన్నప్పుడు నాన్నగారిని ఉన్న 10 రోజులు కూడా చూసుకున్నటువంటి మా చెల్లి డాక్టర్ రాయి కుమారి, ఆ చెల్లికి, కుటుంబానికి నా ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు జేజే హాస్పిటల్లో నాన్నగారిని చాలా చక్కగా చూసుకున్నటువంటి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామ పెద్దలకు, ఉపదేశ ఉపాధ్యాయులకు, అదేవిధంగా యూత్ వారికి, గడిజాం సంఘస్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక గ్రామాల నుండి ఈరోజు మరియన్న గారి గురించి వచ్చినటువంటి గొల్లపురోళ్ళు, హంసవరము, కత్తిపూడి, శంఖవరము, ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుండి, విశాఖపట్నం నుండి వచ్చినటువంటి బాబాయ్ వాళ్ళకు, ఇంకా రకరకాల ప్రదేశాల నుంచి ఈరోజు ఇక్కడ చేరి ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది ప్రార్థన రూపంలో, ఫోన్స్ మెసేజ్ రూపంలో మా సభ పెద్దలైతేనేమి, నా స్నేహితులైతేనేమి, గురువులైతేనేమి, కన్యాస్త్రీలైతేనేమి, స్నేహితులైతేనేమి, ఈ యొక్క 10 రోజులు, ఈ 11 రోజులు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా కొరకు ఈ దుఃఖ సమయంలో తోడుగా నేడుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పాటల యొక్క కోయిర్ వారికి, తమ్ముడు అజయ్ ఏర్పాటు చేసినటువంటి కోయిర్ బృందము, పాటలు కొట్టించినటువంటి డేవిడ్ గారికి, ఇంకా ఇతర యూత్ వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం చాలా అవుతున్నది కాబట్టి దివ్య పూజ బలి అయిన తర్వాత గురువులకు, కన్యాస్త్రీలకు దేవాలయంలోనే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ఒక 10 నిమిషాలు మాకు సమయం ఇస్తే ఏర్పాట్లు చేస్తాము. తర్వాత వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులందరూ కూడా, మీకు అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగి ఉన్నది. అందరూ కూడా భోజనం చేసి నాన్నగారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏలూరు నుంచి వచ్చినటువంటి నా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ
నా తరపున, మా పెద్దన్నయ్య గారు అయినటువంటి మరియు జోజ్ ఫాదర్ గారి తరపున, మా కుటుంబం తరపున మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సిలువగిరి కొండగుడిలాగా వెలిగిపోవాలా అనేవాడు ఎప్పుడు. ఓ వెలిగిపోవాలి, ప్రజలు వచ్చేయాలా, రావాలా అన్నాడు. సరే ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేయండి, నేను అదే చేస్తున్నాను ప్రతిరోజు అనేవాడు. అటువైపు చూడడం అదే పని నాది అనేవాడు. కొంచెం లేటుగా వస్తే, ఈరోజు కొంచెం లేటుగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇలాగా పలకరించడం, నేను ఏదో అనడం, చిన్న దెబ్బలా కొట్టడం, సరదాగా అలా ఎంతో ఆప్యాయంగా పలకరించడం మరి అన్న యొక్క స్వభావం. కానుకలు ఇచ్చేటప్పుడు అందరికంటే ముందు వచ్చేస్తుంది. ఇటువంటివి సహజంగా ప్రేమ చిహ్నాలు. ఆ భక్తి, ఆ విశ్వాసము, గొప్పగా చదువుకోలేదు కానీ థియాలజీ అంతా కూడా తన యొక్క విశ్వాస చిహ్నాలు, ప్రేమ చిహ్నాల ద్వారా ప్రకటించేటువంటి ఒక సాక్షి, సజీవ సాక్షి. మరి మరియన్న గారి యొక్క లోటు పూడ్చలేనిది, తీర్చలేనిది. మరి ఫాదర్ రాజు గారు, అలాగే సుశీలమ్మ, రాణి, అలాగే సునీత సిస్టర్ కుటుంబానికి సంఘం తరపున విచారణ గురువుగా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. మరి ప్రతి నెల 2వ శుక్రవారం మన ఆనంద మాస్టర్ గారు చక్కని ప్రణాళిక వేసి నెలకొక ఇంటి గలవారు, పల్లెటి వారు ఈ నెల, లేకపోతే ఉర్లవారు ఈ నెల, ఈ విధంగా ఒక్కొక్క నెల ఒక కుటుంబానికి చెందినటువంటి ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక 10 కుటుంబాలు ఉంటాయి, 20 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు భోజన ఏర్పాట్లు చేసే విధంగా చక్కని ఏర్పాటు చేశారు. మరి ఈ విధంగా గత 8-9 నెలలుగా ప్రతి నెల 2వ శుక్రవారం ఉదయం 6 గంటలకే సిలువగిరికి సిలువ మార్గంలో వెళ్ళడం, తర్వాత 10 గంటల నుంచి 3 గంటల వరకు ఆలయంలో ఆరాధన, వాక్య పరిచర్య, దివ్య పూజా బలి జరగడం, ఆ తదుపరి ప్రేమ విందు. ఇది గత 9 నెలలుగా జరుగుతోంది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి కొండకు. మరి ప్రార్థన చేయవలసిందిగా ఇక్కడికి చేరినటువంటి గురువులను మీ అందరినీ కోరుతున్నాను. మరియన్న గారి ఆ యొక్క కోరిక అదిగో వెలిగిపోవాలా, కొండ వెలిగిపోవాలా, ప్రజలు వస్తూ ఉండాలా, భక్తులు అని. మరి వారు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు. మన యొక్క ప్రయత్నం మనం చేద్దాం. సో చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత గురువులు మరియన్న గారి ఆ చిత్రపటం ముందు నివాళులు అర్పిస్తారు. అదైన తర్వాత భోజన కార్యక్రమం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక విధంగా అనుకోకుండా ఇక్కడికి రావటం అయింది. బహుశా వారు పిలిపించుకున్నారేమో మరియన్న గారు తెలియదు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ పూజా బలిని సమర్పించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజ్ ఫాదర్ గారికి, కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆశీస్సులు అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా పునరుద్ధరింపబడి దీనతతో మేము ప్రార్థించుచున్నాము. మీ కుమారుడు మరియన్న తన అన్ని అపరాధముల నుండి శుద్ధి చేయబడి శాశ్వత జీవితమునకు పాత్రుడగునట్లు కరుణింపుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశనికి వందనములు.
ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడు దయామయుడు అయిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, మీకెనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు, నీ సేవకుడైనటువంటి మా చిన్నానైనటువంటి పల్లెటి మరియన్ను మీరు నీ సన్నిధికి పిలుచుకొని, ఇదిగో ఈనాడు ప్రత్యేకంగా ఆయన యొక్క సంస్మరణ దినంగా స్మరించుకుంటూ నీ పునరుత్థానంలో భాగ్యాన్ని ప్రసాదించమని, కుటుంబానికి తగినటువంటి కావలసినటువంటి ఓదార్పును ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో ముఖ్యంగా దూరదేశము నుండి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరుడు, మా తమ్ముడు రాజును, కుటుంబ సభ్యులందరినీ కూడా నీ యొక్క అపారమైనటువంటి కృపతో దీవించి ఆశీర్వదించమని, వారికి తోడుగా ఉండమని, వారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్యలో ఈయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఫలితము ద్వారా వారిని ఆశీర్వదించమని, ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పూజ్య గురువులను, మఠకన్యలను, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ నిత్య నివాసమైనటువంటి పరలోకములో మా చిన్నాన్నకు భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్లను మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదముల చేత నిండి మరి అమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. జీవపూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు. జీవపూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు. దేవ మమ్ము కావరావా, దేవ మమ్ము కావరావా. జీవమడిగిన ప్రాణి కోటికి జీవమిచ్చడి స్వామి యేసు. జీవమడిగిన ప్రాణి కోటికి జీవమిచ్చడి స్వామి యేసు. విగత జీవుల వెతలు బాపి, విగత జీవుల వెతలు బాపి నిత్య జీవము నిమ్ము దేవ. దేవ మమ్ము కావరావా, దేవ మమ్ము కావరావా.
తెలియని అంధకారం ఆవరించెను ఆశ్రితులను. దారి తెలియని అంధకారము ఆవరించెను ఆశ్రితులను. వెలుగునిచ్చి చెంతజేచి వెలుగునిచ్చి చెంతజేచి శాంతి గూచుము దేవదేవ దేవ మమ్ము కావరావా. దేవ మమ్ము కావరావా. మహిమ స్తుతులు మహిమి చెల్లు నోము పూజలు చేయు మిమ్మును. మహిమ స్తుతులు మహిమి చెల్లు నోము పూజలు చేరు మిమ్మును. నోను మృతులు మిమ్ము చేరి నోము మృతులు మిమ్ము చేరి మిగుల స్తోత్రము గీయ పాడగ దేవ మమ్ము కావరావా. దేవ మమ్ము కావరావా. జీవపూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు. జీవపూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు. జీవ మమ్ము కావరావా. దేవ మమ్ము కావరావా. దేవ మమ్ము కావరావా. దేవ మమ్ము కావరావా. జీవమడిగిన ప్రాణి కోటికి జీవమిచ్చడి స్వామి యేసు. జీవమడిగిన ప్రాణి కోటికి జీవమిచ్చడి స్వామి యేసు. విగత జీవుల వెతలు పాపి